అది మహారాజ్ మీ నామం నా నామము తెలుపమంటివా? ఈ కామాఖ్య వనములో రాక్షస రాజునురా. నా పేరు హిడంబాసురుడని అందరు. నా యొక్క చెల్లెలు హిడంబి. మేము ఈ వనములో నా సోదరితో తిరుగుచు కాలక్షేపం చేయుచుంటుంది. అటునా? అచ్చా నీ చెల్లెలు చూపిస్తావు మరి మాకు. వెంకట భగవాన్కి భగవాన్కి హిడంబసూరుని ముద్దుల చెల్లలు హిడంబ నామము వినరయ్యా. 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 నా యొక్క నామాంకితమైన హిడంబి అని అందు. నా యొక్క అన్నగాడి పేరు హిడంబాసురుడు. నేను ఈ కావాక్యమన్నందున నివసించుచుండేవాడు, స్వేచ్ఛగా విహరించుండేవాడు. నేను ఇప్పుడే నా అన్న వద్దకు పోదాను. చెల్లెలా రావే రావే హిడంబా రావే ఓ చెల్లెలా. 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 రావే నాటి కాకలిలా వాయులా. రావే నాటి కాకలిలా చెల్లెలా. రావే నాటి కాకలిలా వాయులా. రావే నాటి కాకలిలా చెల్లెలా. రావే రావే హిడంబా రావే ఓ చెల్లెలా. రావే రావే హిడంబా రావే ఓ చెల్లెలా. ఆకలిస్తున్నది నాకు. చాలా రోజులైనది నేను ఈ నరమాంసము గాని ఎక్కడ ఏ జంతువులు ఏవి దొరకటం లేదు. అబ్బబ్బబ్బబ్బ సోలి పడిపోయిచుంటది కదా. ఎట్లా ఎప్పుడు అని ఆకలితో అలమటించుతున్నాను. తొందరగా ఎక్కడన్నా ఏమన్నా ఉంటే చూసుకొని తీసుకురా చెల్లెలా. అన్నయ్య ఏమి సేయుది రాత్రి నిందు పోదురన్నయ్య. ఏమి చేయుని రాత్రి నిందు పోదురన్నయ్య. ఏమి సేయుని రాత్రి నిందు పోదురన్నయ్య. ఏమి చేయుని రాత్రి నిందు పోదురన్నయ్య. ఏ మృగంపు కంటబడను ఈ అడవిలోనన్నయ్య. ఏ మృగంపు కంటబడను ఈ అడవిలోనన్నయ్య. ఏమి సేయుని రాత్రి నిందు పోదురన్నయ్య. ఏమి చేయుని రాత్రి నిందు పోదురన్నయ్య. ఈ నిశి రాత్రి వేళ ఏ ఒక్క మృగమైనను కంటపడదు కదా. నేను ఎక్కడికని వెళ్ళను, ఏమి చేయను. అయ్యో చెల్లెలా అరయవయ చెట్టు క్రింద నరులెవ్వలుయుండి. దొరకబట్టి తెచ్చి వాణ్ణి తలిగి పెట్టు సోదరి. దొరకబట్టి వాణ్ణి తలిగి పెట్టు సోదరి. దొరకబట్టి వాణ్ణి తెచ్చి తలిగి పెట్టు సోదరి. దొరకబట్టి వాణ్ణి తలిగి పెట్టు సోదరి. అరయ
నాకు తోచుతున్నది. మెల్లగా వెళ్ళి వాళ్ళను దొరకబట్టి ఆ యొక్క పీకలు పిసికి తీసుకొచ్చి తరిగి ముక్కలు ముక్కలుగా నరికి నాకు వండి పెట్టము సోదరి. నేను నరమాంసం తినక చాలా రోజులయ్యాయి. అన్నా హిడంబాసురా, వాళ్ళు చూడడానికి రాజుల వలె మహాబలశాలుల వలె ఉన్నారు. వారిని నేను ఎట్లెత్తుకొని వస్తున్నావు కదా. హే సోదరి హిడమ్మి, తడియకుండా పోయి వారిని విడవకుండా పట్టి తడియకుండా పోయి వారిని విడవకుండా పట్టి తడియకుండా పోయి వారిని విడవకుండా గొంతు పట్టి తడియకుండా పోయి వారిని విడవకుండా గొంతు పట్టి తడియగా నీ విత్తు వచ్చి తరిగి పెట్టు సోదరి తడియగా నీ విత్తు వచ్చి అన్ని పెట్టు సోదరి తడియగా నీ విత్తు వచ్చి త్వరగా నాకు పెట్టు వారిని దొరకబెట్టి మెల్లగా తీసుకువచ్చి వండి పెట్టి నాకు ఆహారం తొందరగా తయారు చేయి. అన్నయ్య, అటువలనే బోధు నీవు ఇటులుండరా అన్నయ్యా. అటువలనే పోరు నీవు ఇటునుండరా అన్నయ్యా. అటువలనే బోధు నీవు ఇటులుండరా అన్నయ్యా. అటువలనే పోరు నీవు ఇటునుండరా అన్నయ్యా. అటుతలనగు మధుర బాధ ప్రభుడే గలడన్నయ్యా. అటువలనగు మధుర బాధ ప్రభుడే గలడన్నయ్యా. అటువలనే బోధు నీవు ఇటులుండరా అన్నయ్యా. అటువలనే పోరు నీవు ఇటునుండరా అన్నయ్యా. అన్నా హిడంబాసురా, నీవన్నట్టులే నే పోదును గాని నీవు మాత్రం ఎవరికంటా కనపడకుండా ఆ గుట్ట పక్కన దాగి ఉన్నావు. అలాగే సోదరి, ఈ గుట్ట పక్కన దాగుండేను. నాకు ఆకలి అలమటించుకోవచ్చున్నాను. తొందరగా తీసుకొని రమ్ము. అలాగే అన్నయ్య, తెచ్చేద్దాం. మరి ఏదైనా కుంజల పిల్ల వస్తే మింగ చిక్కే నడకనే కుంజల పిల్ల. ఆహా, మా అన్న చెప్పినాడని వీడిని చంపడానికే వచ్చింది కానీ వీడిని కాల్చిన. ఆహా, ఈమె వీడి అందము వీడి చందము. కానీ ఈ రూపంలో పోయినా కానీ ఈ రూపంలో పోయినా నేను రాక్షసునని సంగ్రహించు. కావున నేను ఒక చేకున్నో లేదు, నేను చేకున్నో లేదు. కావున నేను ఒక చక్కని శృంగారవంతమైన ఒక స్త్రీ రూపం దాల్చి వాడి ముందుకేగి వాడితో ప్రతికేలి గుడి పెళ్లి ఆడ. ఆహా, ఏమిటి సుందరాముడు? ఆహా, ఇప్పుడే నేను పుంగారవతిని ఇప్పుడు ఇప్పుడే నేను శృంగారవతి. అచ్చా, అతను ముందుకు పోయేదాను. పోయేదాన్ని. ఆహా, ఏమిటి సుందరాముడు అందము? ఏమిటి వర్ణించదు? ఏయ్. ఎంతో సుందరాంగుడే, ఆహా, ఎంతో సుందరాంగుడే, ఆహా ఎంతో సుందరాంగుడే. ఆహా,
ఇతడెవరో గాని పతిగాక చేకొన, ఇతడెవరో గాని పతిగాక చేకొన, జతగూడకున్న నా జన్మ మేళా. ఈ దివ్య సుందరు నింతినై సౌఖ్యంబు గోరకుండిన నా శరీర మేళా. బలి బలి ఈ మహాబాహుతో రతికేని, బలి బలి ఈ మహాబాహుతో రతికేని, వేలకుండిన నాదు శీలమేళా. కులమెయ్యదోయో ఇది స్థలమెయ్యదియో గాని, తెలియకుండిన ఎందు నిలచుటేలా. అమర రూపుడు నవయౌవనాంగుడితని, చేసియుంచిన యా బ్రహ్మవాసి పుడమి. ఎంతకని ఎంచుదును లక్ష్మీకాంతు కృపను, నా మనోహరుడి తడైన ప్రేమ దూతు. మోహన గారు చేసిన బదులు నాకేమాయ. ఆహా ఈ మోహన గారు సరే బోధించి ఇతగాడితో ప్రతీకని కూడదు కానీ ఈ మాటలన్నీ నా మనములు నేనే అనుకుని చుట్టూ ఇటులా కాదు. నేనే స్వయంగా వాడి ముందుకెళ్ళి నా యొక్క ప్రేమను, నా యొక్క విరహవేదను వాడికి తెలియజేసి వాడిని పెళ్ళాడదే కాదు. పోయి సుందరాంగా ఒక్క మాట చూడుము. సుకుమార రూపా మీరా ఈ ఘోర అరణ్యం వచ్చగల కారణం ఏమిటో నాకు దయనించి తెలుపు. ఏమి ఈ ఘోరారణ్యమున ఈ నవయౌవన స్త్రీ ఇంట్లో కారణమేమి? ఈ అర్ధరాత్రి వేళ ఎవరే బామాడి రమణేమని ఈ ఘోరమైన అరణ్యంలో ఈ రాత్రి వేళ సంచరించడం కారణమేమి?
నీ పేరేమి, నీ పురుషుని పేరేమో తెలుపు. ఏ మహాత్మా, నేను హీడం మహాత్మా, ఏమి నా యొక్క నామాంకితమైన హిడంబి ఆనందు నా యొక్క ఈ కామాఖ్యవనమును స్వేచ్ఛగా పరిపాలించండి. నా హిడంబాసుడు మేము ఇక్కడ స్వేచ్ఛగా దిగించడు. ఓహో, అయితే ఈ ఇడంబాసుని చెల్లవంటే నువ్వు ఒక రాక్షస వంతు. అవును. అయినా రాక్షసుల నెల్ల రాక్షసమంతా మీ వంటి కుడిల రాక్షసులను నమ్మరాదు. ఇతడి నుండి వెలుగొమ్ము. మహాత్మా, అంత మాట పలకకుండా ఉన్న మాట ఉన్న మాటను ఖచ్చితంగా తెలియజేస్తాను. మేము మా అన్న మిమ్మల్ని అందరినీ చంపి మీ యొక్క మాంసం తెమ్మని నన్ను ఇక్కడకు పంపించినాడు. కానీ మిమ్మల్ని గాంచిన పుణ్యాత్ముల వలె నెరింగి మీపై భ్రాంతి చే నిన్ను భర్తగా కొలుచుంటుంది. కావున నన్ను చేకను. మా అన్న మిమ్మల్ని ఏమీ చేయక విడిచిపెట్టు. ఏమి హిడంబి, నన్ను సామాన్య మానవుడు అని తలచనా? నేనెవరు అనుకోటివి? ఏ నువ్వు తలంచనా నీ అన్న? నేను పాండురాజు తనయుండను, బాహుపాలుండను, భీమసేనుండను. నేను భయపడు వాడనా? మహాత్మా, నీ అమ్మకు వెలిసి నిన్ను భార్యగా చేసుకోవడమా? ఛీ, మీ రాక్షసుడు నాకు తగదు. మహాత్మా, నీవు బలవంతుడే కావచ్చు, కానీ మా అన్న కూడా అతి తక్కువ వాడేం కాదు. ఒక మారు నా పలుకులు ఆలకింపు. ఏమిటి? చిన్నవాడు గాడు దీన్ని జొచ్చి పెడతా మీరు అనుకున్నంత సులువు కాదు. కావున
నా మాట విని నా పతివై నీ యొక్క ప్రాణములు కాపాడుకోండి. ఇందులో వచ్చిన వారు ఎవరు కూడా బ్రతికి బయటపడరు. ఇంతవరకు ఇందులో వచ్చిన వారు ఎవరు బ్రతికి బయటపడలేదు. కావున నా మాట ఆలకింపు. ఏ హిడంబి సన్ను తాకి తుపావే నీ అన్న బలశాలి అని పలుకుచుంటివా? వాడు ఎంతటి వాడో నాకు వాడు ఎక్కడున్నాడో తెలుపుము. వాడి సంగతి నేను ఇప్పుడే చూసేదాను. భీమసేన మా ఏడు చెబుదా అంటుండివా? అవును. సరే వాడిని చంపితే చంపుదురు గాని నా యొక్క మనవిని నా మనసులోని మాటను తెలిపరా విను. సరే తెలుపు. మారు బారి కోరలేక కోరియుంటిని మారు బారి కోరలేక కోరియుంటిని మారు బారి కోరలేక కోరియుంటిని కోరియుంటిని నన్ను చేరుమంటిని మారు బారి కోరలేక కోరియుంటిని. భీమసేన నిన్ను గాంచినది మొదలు నా మది నిలవకున్నది. ఒక్క మారు విట్రము నా మనోభ్రాంతి తీర్చుము. విరహతాపమునకు తాళజాలకున్నాను. నా మనములుగా నిర్మల ప్రేమను అంగీకరించు. ఈ విరహను తట్టుకోలేకపోతున్నాను. ఏ హిడంబి కోపమాపనే హిడంబుని చూపగరాదా? 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 వచ్చే హిడంబి నీ ప్రేమ వెనుకసిరు గాని వాడెక్కడున్నాడో చూపెట్టుము. నాకు వాడితో యుద్ధం చేయాలని తలపు ఉండెను. హే భీమసేన అదుగదుగ చూడు పర్వతముల వదురుచున్నాడు. అదుగదుగ చూడు పర్వతముల వదురుచున్నాడు. అదుగదుగ చూడు పర్వతముల వదురుచున్నాడు. అదుగదుగ చూడు పర్వతముల వదురుచున్నాడు. దగ్గరగా దిక్కులు పెట్టటిల్లేలా అర్చున్నాడు చూడండి. సరే చూచిదని గాని దయ్యం వచ్చింది అనుకుంటారు. ఏందయ్యా ఇమ్ముగమ్మా చూచిదని గాని వాని కోపం చూస్తే గాని ఇమ్ముగమ్మా వారిని విడచి నమ్మిపోగలా. ఇమ్ముగమ్మా వారిని విడచి నమ్మిపోగలా. ఇమ్ముగమ్మా వారిని విడచి నమ్మిపోగలా. నమ్మిపోగలా నీకు నమ్మలేవాలా. ఇమ్ముగమ్మా వారిని విడచి నమ్మిపోగలా. సరే చూసింది గాని ఎంతైనా నువ్వు రాక్షస స్త్రీ. నిన్ను నమ్మి మా వారిని నమ్మి నేను ఎట్లు పోయేదను. మహాత్మా అంత మాట ఆడకు. రాజస్త్రీలు కూడా మంచివారిని గ్రహించింది. నమ్ము నమ్ము నీవు నన్ను నమ్ముకోవము. నమ్ము నమ్ము నీవు నన్ను నమ్మిపోవము. నమ్ము నమ్ము నీవు నన్ను నమ్ము నమ్ము నీవు నమ్ముకోవము. నమ్మిపోవము. నమ్మికోవము జయమ్ముగరమ్ము. నమ్మిపోవము జయ
మంచి వారిని గ్రహించు. వారికి కూడా మనం ఉన్నదని గ్రహించి నా మాట నమ్మి అందరూ ఒక్కలాంటి వారి కాదు. అందరూ రాక్షస స్త్రీల వాళ్ళే కాదు. అందరూ రాక్షస స్త్రీల వారే కాదు. కావున నన్ను నమ్మి నీవు పోయినా ఆ దురాత్మని వరి వధించినాం. నేను దేవుని సాక్షిగా మీ వారికి ఎలాంటి అపాయం చేయను. మీ వారికి ఎలాంటి అపాయం చేయదు. మెచ్చితిని గాని మనసు ఇచ్చయించదు. నీవెంత మాట ఇచ్చినా ఎంత అయినా నువ్వు రాక్షసవంతమని దోచుకున్నది కనుక నాకు అభయం ఇచ్చినా నేను పోయేదాన్ని. చేతులు చేయొచ్చు పాట అన్నాక. హే మహాత్మా రక్షజేతు వీర్ని దైవ సాక్షి నమ్ముని. రక్షజేతు వీర్ని దైవ సాక్షి నమ్ముని. రక్షజేతు వీర్ని దైవ సాక్షి నమ్ముని. నీ ప్రేమ గోరియే కదా నా తోడబట్టి నన్ను మరణము కోరిక నీ పాద సేవ చేయట కదా ఆలస్యం చేయక నన్ను నమ్మి ఇచ్చటి నుండి వెడలిపోయి అతగాడిని వధించుము. ఆ దైవసాక్షిగా వీరిని నేను కాపాడదు. నా మాట నమ్ము. ఇదిగో మాట ఇస్తున్నా, తీసుకున్నా. సరే నేను నమ్మితి గాని పోతవరపురి సుసాక్షి నాకు అభయం పొసగినవు కనుక నేను నీపై నమ్మి వెళ్ళుచున్నాను కావున నా వాటిని జాగ్రత్తగా చూడు. అట్లే స్వామి, జాగ్రత్తగా చూసుకుంది. ప్రాణేశ్వర అదిగో మా అన్న అచ్చుకుంటూ వస్తా ఉంటే అదిగో మా అన్న వచ్చున్నాడు. సర్వస్వ కావున మానవుల బట్టి చంపితెమ్మనగవచ్చి మనసు చెదిరియు నీ విట్టి మానవునితో మానవునితో గూడు ఇంటివి వానితో గూల్చివైతి నిన్నిప్పుడేమి చేసేదో చూడు. దుర్మార్గురాల కాదు వెనక పదం ఉంది, పద్యం ఉంది. గూడి ఇంటివి గూడి ఇంటి వాట ఇంటి కూల్చివైతు గూడి ఉంటివి కూల్చివైతి కూల్చివైత్య కూల్చివైత్య అయింది. కూల్చివైతు కూల్చివైతు ఎవడెవర మా చెల్లెలు తోడను నవ్వుతున్నా Thank you.
ధన్యవాదాలు. ఒరే రాక్షస ఆయ్! ఎవడనైతే నేమిర నాతో చిమ్మకు వచ్చాను. లేదేనే నిన్ను ఎప్పుడే లోకంపున ఏమపలికంపేదాను. ఒరేయ్ మానవాళవా, బలవంతుడనని భయపెట్టము నీ ఫలమెంతటిదో చూడెదరా. బలవంతుడనని భయపెట్టము నీ ఫలమెంతటిదో చూడెదరా. సులభముగా నిన్ను నెట్టి నిండెదరు సురలందరూ మొర్రోయనగా. సురలందరూ నిన్ను బట్టి నిండెదరు నిన్ను బట్టి నిండెదరు సురలందరూ మొర్రోయనగా.